పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనములో ఆయన మరి ఇలా చెప్తున్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. మరి ఈ మందిరము కట్టబడి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, కానీ సజీవమైన మందిరాలు మనమే. హల్లెలూయా. మనము ఆత్మ సంబంధంగా కట్టబడాలండి. ఈ మందిరపు గోడలకి నువ్వు ఎంత రంగేసినా, మరి ఎంత డిజైన్ చేసినా, మరి ఎంత ఏసీలు పెట్టినా, అన్ని రకాల వసతులు కల్పించినా కాదు, కానీ దానిలో లేదు. కానీ సజీవమైన మందిరాలను మనమే. హల్లెలూయా. సజీవ మందిరాలను కట్టిన మనము ఆయన కొరకు మనము కట్టబడాలి. ఎందుకంటే మనల్ని ఏం చేశాడండి? ఆయన పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లుగా చేశాడు. మనల్ని ఏంటండి? పరిశుద్ధ యాజకులుగా దేవుడు మనం ఉన్నట్లు చేశాడు కనుక మనం ఆయన దేవుని మందిరాలుగా మనము కట్టబడదాం. హల్లెలూయా. అయితే దేవుని మందిరముగా కట్టబడినప్పుడు మనం ఏం కలిగి ఉండాలి, మరి ఏ విధంగా మనం జీవించాలన్న విషయాలను కొంత మీకు హెచ్చరికగా ఉన్నప్పటికీ, మరి ఈరోజు సజీవమైన మందిరంగా మనం కట్టబడాలి కనుక మరి ఈ వాక్యాన్ని మరి తీసుకోవడం జరిగింది. ఈ వాక్య భాగాన్ని ప్రవక్త గారు చాలా వర్తమానాలు చాలా విధాలుగా మరి ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. అయితే వీళ్ళ కొన్ని విషయాలు మీ అందరికీ అర్థమయ్యేలాగా మరి నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళ పిలుపుదైన కైసరియా అనే ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు కలిసి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి ఎందుకనో 2 ప్రశ్నలు వేయాలనిపించింది. 2 ప్రశ్నలు వేయాలనిపించింది. ఆయన వేశాడు. అయితే ఈ కైసర్ పిలుపు ఎక్కడుంది అని మనం చరిత్రలో చూసినట్లయితే ఇది ఎర్మోను పర్వతము పాత ప్రాంతంలో ఉందటండి. పాత ప్రాంతంలో హెర్మోన్ పర్వతం యొక్క పాత ప్రాంతంలో ఉన్నది అనేసి తెలియజేయబడుతుంది చరిత్ర. అలాగే యోర్దాను నది ప్రధాన ఓటల సమీపంలో ఉన్నదని ఈ కైసర పిలుపుదైన కైసర ప్రాంతం ఉన్నదని తెలియజేయబడుతుంది. అలాగే గలియల సముద్రానికి సుమారుగా 40 కిలోమీటర్లు ఉత్తరంగా ఉన్నదని మరి యొక్క ప్రాంతము తెలియజేయబడుతుంది. అయితే ఈ ఫిలిప్పు కైసర అనే ఆ ప్రాంతానికి పేరు ఎలా వచ్చిందంటే హేరోదు కుమారుడైనటువంటి ఫిలిప్పు టెట్కార్క్ అనే వ్యక్తి ఆ పట్టణాన్ని అభివృద్ధి చేశాడు. రోమా చక్రవర్తి గౌరవార్థంగా ఆయన కైసర్ అని పేరు పెట్టాడు. మరొక కైసర్తో గందరగోళం కాకుండా ఉండడం నిమిత్తము కైసర్ ఫిలిప్ అని కూడా పేరు పెట్టాడు. ఎందుకు గొడవలు అవ్వాలని చెప్పేసి ఆయన పేరు మరి వాళ్ళ కుమారుడి పేరు ఆ 2 పేర్లు కలిపి కైసర్ ఫిలిప్ అనే దాని ప్రాంతానికి పెట్టాడండి. దేవునికి స్తోత్రం. ఆ 2 ప్రశ్నలు ఎందుకు వేసాడని దాని గురించి చరిత్ర చెప్తున్నాడు. ఓకేనండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అప్పటి నుంచి కూడా కైసర్ ఫిలిప్ అనే ఆ ప్రాంతాన్ని పిలుస్తూ ఉన్నారు. అర్థమైందండి. అయితే ఆ ప్రాంతంలో అనేక అన్య దేవతల ఆలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు ఏమున్నాయండి? అన్య దేవతల ఆలయాలు ఉన్నాయి. అది పాత నిబంధనలు చూసినట్లయితే దాను అనే ప్రాంతంలో కూడా దానిని పిలిచేవారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాతే పేతురు ప్రత్యక్షత పొందుకున్నాడండి. అక్కడికి వచ్చిన తర్వాత పేతురు ప్రత్యక్షత పొందుకున్నాడు. యేసుక్రీస్తు ఎవరో గ్రహించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇప్పటికీ కూడా చాలా మంది అంటారట పేతురు ప్రత్యక్షత పొందిన స్థలం అని కూడా దానికి పేరు పెట్టి పిలుస్తూ ఉంటారట కొందరు. హల్లెలూయా. అర్థమవుతుందండి అందరికీ? హల్లెలూయా. విన్నారా? ప్రత్యక్షత అనేది నీ తెలివితేటల వల్ల రాదు. నీ తెలివితేటల వల్ల రాదు. నీ లోక జ్ఞానం వల్ల రాదు. నీ వాక్ చాతుర్యం వల్ల రాదు. నీకు అధిక విద్య ఉన్నా సరే అది రాదు. దేవుడి నుంచి ఇచ్చినటువంటి బయలుపాటు వల్లే, కేవలం పరిశుద్ధాత్మ వలన మాత్రమే నీకు ప్రత్యక్షత వస్తుంది. హల్లెలూయా. చాలా మంది జ్ఞానయుక్తంగా మాటలు చెప్పొచ్చు,
చాలామంది వారికి ఉన్నటువంటి ఉన్నతమైన విద్యను బట్టి చక్కగా వర్ణించవచ్చు. అర్థమవుతుందండి ఏంటండి? ఉన్నటువంటి ఈ లోక జ్ఞానం అధికంగా ఉన్నవారు మరి చాలా విషయాలు చెప్పొచ్చు. అయినా సరే అది ప్రత్యక్షత అయితే కాదు, కానీ దేవుని ద్వారా వచ్చిన బయలుపాటే నిజమైన ప్రత్యక్షత ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖనములతో మరి 7 విషయాలు రాయబడి ఉన్నాయి. 7 విషయాలు రాయబడి ఉన్నాయి. మరి ఆ 7 విషయాలు మనం అక్కడ చూద్దాం. ఒక మొదటి విషయం ఏంటంటే పిల్లరా, మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకొనుచున్నారు? మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకొనుచున్నారు? యేసుప్రభు అడిగాడా ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత? ఎందువల్ల అడిగాడు చెప్పాలి మీరే. ఎందువల్ల అడిగాడండి? అమ్మ నాకా చూడండి, ఒక్కరికి చూడలేదా? నాకా చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇటు చూడకూడదండి, అసలు ఇటు చూడకూడదు. జక్కయ్య తన ఇంటిలోకి తీసుకెళ్ళి వెంటనే అటు ఇటు చూడలేదండి, యేసయ్యనే చూశాడు. హల్లెలూయా. యేసయ్యని చూశాడు కాబట్టి తన జీవితం ఏంటో దానికి అర్థమైంది. అలాగే మీరు కూడా ఎక్కడికి చూడాలండి, ఫుల్ ఫీట్ బయట చూడాలి. పాస్టర్ గారు ఎలాగున్నా మీకు అనవసరం. ఆయన నోటి నుంచి వచ్చే మాట దేవుని స్వరమని గ్రహించి మీ హృదయంలో దాన్ని తీసుకున్నారనుకో, మీరు దీవెనకరంగా మార్చబడతారు, ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అర్థమైందండి? పాస్టర్ గారు నత్తిగా చెప్తున్నాడా, ఇంగ్లీష్లో బాగా చెప్తున్నాడా, ఏంటండి మంచి వాక్చాతుర్యంతో దంచిపడుతున్నాడు అనేది కాదండి. అక్కడి నుంచి వచ్చింది దేవుని స్వరమా కాదండి, గుర్తుపట్టాలి. అదే ప్రత్యక్షత ఏమదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఎందుకు మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకొనుచున్నారని మరి ప్రభువారు శిష్యులు అడిగాడంటే, ఆ ప్రాంతం అంతా ఏమైందని చెప్పాను నేను? విగ్రహారాధన కలిగినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి ప్రాంతంలో. అంతా విగ్రహారాధనతో ఈ కైసరు సంప్రదాయాన్ని ఈ ప్రాంతం అంతా ఏమైపోయిందండి? ఈ పిలుపు దాని కైసరి అంతా ఏమైపోయింది? విగ్రహారాధనతో నిండిపోయింది. అక్కడ ప్రజలకు వీళ్ళు సువార్త చేయడానికి వెళ్ళారు, అక్కడ ప్రజలను దేవుని వైపు తిప్పడానికి వెళ్ళారు. ప్రభువారు అప్పుడు సువార్త చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, అర్థమైందండి? కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా అడిగారండి, ప్రభువారు అడిగారు, ఈ మనుష్య కుమారుని ఎవరని చెప్పుకొనుచున్నారు? అయితే పిల్లరా, కొందరు ఏంటండి ఏలియావని, కొందరు మోషేవని, కొందరు ఇర్మియావని, కొందరు ప్రవక్తలో ఒకరని చెప్పుకొనుచున్నారు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లరా, అది ఏం చెప్పుకుంటున్నారు అనేది కాకుండా ముందుగా ప్రజలతో మనకున్న బాండింగ్, అంటే వాళ్ళతో ఉన్నటువంటి కలిసిగా ఉన్నటువంటి జీవితం చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రజలతో కలిసి వెళుతున్నటువంటి ఆ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఏదో సువార్త చెప్పుకొని వెళ్ళిపోతున్నాము, ఏదో 2 మాటలు పాంప్లెట్ పంచుకొని వెళ్ళిపోతున్నాము అనేది కాదు, కానీ అక్కడ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, ఎలాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనతో ఏకీవిస్తున్నారు, ఏకీవించలేని వారు ఎంతమంది ఉన్నారు అనేది చాలా తెలుసుకోవాలండి. ఎందుకంటే పిల్లరా, వాళ్ళతో మనం ఉన్నప్పుడు, అలాగ ఉన్నప్పుడు పిల్లరా వాళ్ళతో కలిసిగా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనము దేవుని పిల్లలమని వారికి తెలుస్తుంది. మనం ఎవరండి? దేవుని పిల్లలమని వారికి తెలుస్తుందండి. వాళ్ళతో కలిసి లేకుండా ఏదో కాంప్లైంట్ ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి అనుకోండి, ఏదో మామూలుగా బ్రదర్ బాగున్నావా, సిస్టర్ బాగున్నావా అని పలకరించుకుంటూ వెళ్ళిపోతే వేరే ఉంటుంది. అవునా కదా? అయితే మనం ఏం చేయాలంటండి, మనం దేవుని పిల్లలము అని మన చుట్టూ ఉన్న వారు కూడా గ్రహిస్తారండి. గ్రహించేటట్టుగా మనం ఉండాలి. ఎందుకంటే పిల్లరా, వివిధ భక్తి కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. వారి మధ్య మనం ఎలా ఉండాలంటే ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగిన వారుగా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఎందుకు అడిగారు? ఎందుకంటే మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకొనుచున్నారు, దానికి ఆన్సర్ కావాలి కదా. అలాగే మీరు చేసిన పనికి జవాబు కావాలి కదా. మనం చేస్తున్నది ఏదో ప్రజలు గుర్తించాలి కదా. కాబట్టి వాళ్ళతో ఉన్నటువంటి మన బాండింగ్ ఎలా ఉండాలండి?
మనం దేవుని పిల్లలను కనుక మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వాళ్ళు కనపరిచేటట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎందుకంటే ప్రేమ దేవుని పిల్లరా, క్రైస్తవుడు అనేసరికి అనేకుల దృష్టి మన మీదే పడుతుంది, వేరే వాళ్ళ మీద పడదండి, మన మీదే వాళ్ళకి దృష్టి పడుతూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు అనేకులు చూస్తారండి. నువ్వు క్రైస్తవుడు అయ్యావు కాబట్టి నువ్వు దేనిని కలిగి ఉన్నావో దానినే వారు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారండి. నువ్వు క్రైస్తవుడు కదా, క్రైస్తవురాలు కదా, వీళ్ళు దేన్ని కలిగి ఉన్నారు, దానినే వాళ్ళు ఏం చేస్తారట, చూస్తారట. ఇప్పుడు మనం దేనిని కలిగి ఉన్నాం, మనం దేనిని కలిగి ఉన్నాం, వారు దానినే చూస్తారట, దాన్ని వారు చూస్తూ ఉంటారు. మనం కనుగొన్న దానిని బట్టే నీవు ఎవరవో వారే నిర్ణయిస్తారు, వారే నిర్ణయిస్తారు. నువ్వు దేన్ని కనుగొన్నావో, నువ్వు దేన్ని కలిగి ఉన్నావో దానిని బట్టే నువ్వెవరవో వారే నిర్ణయిస్తారు. నేను భక్తి గల దానిని, నీ భక్తి గల వాడిని అంటే వారు ఎన్నరండి, వారి యొక్క ఉన్న నీ క్యారెక్టర్ని బట్టి, వారితో నువ్వు ఉన్నటువంటి నీ క్యారెక్టర్ని బట్టి నువ్వు ఎవరో వాళ్ళే నిర్ణయిస్తారు. నువ్వు క్రైస్తవుడువా కాదా అని కదండి. అందుకే యేసయ్య అంటున్నాడు, మన విగ్రహారాధికుల మధ్య ఉన్నాం కదా, వారు నన్ను గురించి ఏమనుకుంటున్నారు తెలియాలి కదండి, తెలియాలి కదా. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్దా, నేను పాస్ గారిని, నేను విశ్వాసాన్ని చెప్పుకుంటే వెళ్ళిపోతే సరిపోద్దండి, కుదరదండి, కుదరదు. ఏం కావాలి మరి, ఏం కావాలి, మన క్యారెక్టర్ కావాలి. అర్థమవుతుందండి. నేను ఎందుకు చెప్తాను ఈ మాటలన్నీ, చర్చ్ యానివర్సరీ కనుక, మన క్రైస్తవులు కనుక, మన ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక, దేవుని కొరకు మనం ముందుకు వెళ్తున్నాం కనుక, మన ఆత్మీయ జీవితంలో మనం చేస్తున్నటువంటి పనిలో, మనం నడుస్తున్నటువంటి నడవడికలో మన క్యారెక్టర్ ఏంటో ఏంటంటే ఇతరులకు తెలిసేటట్టుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానిని బట్టి నిర్ణయిస్తారండి వాళ్ళు, నువ్వు క్రైస్తవుడువా కాదని. ఏంటండి, నువ్వు క్రైస్తవుడిగా నిన్ను గుర్తించారా, లేక అన్యునిగా గుర్తించారా, లేక నామకార్థునిగా నామకార్థ క్రైస్తవుడిగా గుర్తించారా, లేక వేషధారి క్రైస్తవుడిగా నిన్ను గుర్తించాడనేది అప్పుడే తెలుస్తుందండి, అప్పుడే తెలుస్తుంది నువ్వెవరు అనేది. పిల్లలు చూడండి, యేసయ్య చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేములోకి పండగకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ పండగలో ఆడబడిలో లేడు, కానీ అతడు దేవాలయంలోకి వెళ్ళి పెద్ద పెద్ద బోధకుల మధ్య కూర్చొని వాక్యాన్ని గురించి ధ్యానిస్తున్నాడు. యెషయా గ్రంథం గురించి డిస్కషన్ చేస్తున్నాడు అక్కడ పెద్ద పెద్ద బోధకులతో. ఎప్పుడు చిన్నతనంలో ఆయన ఎలాగ చేస్తూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూశారండి, అందరూ ఆయన్ని గమనించారు, అందరూ ఆయనున్న పాండిత్యాన్ని చూశారు. యెషయా గ్రంథము అంతా ప్రవచన గ్రంథం, అది ఏంటండి బైబిల్లో చిన్న గ్రంథం అది. ఆ గ్రంథాన్ని అతను బోధిస్తూ ఉంటే అందరూ ఆయనని అలా చూశారు. ఇతను ఇంత ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఇదంతా అని ఆయన గమనిస్తూ ఉన్నారండి. ఆ తర్వాత ఆయన మరి వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, ఆ స్టోరీ అంత ఎత్తు కానీ ఆయన తల్లిదండ్రులు అడిగారు, బాబు నిన్ను వెతుకుతున్నాం కదని అడిగితే అన్నాడు, అమ్మా నా తండ్రి పని మీద ఉన్నానని నీకు తెలీదా? ఏమన్నాడండి, నా తండ్రి పని మీద నేను ఉన్నానని నీకు తెలీదా అన్నాడు. అతను పెద్దవాడు అయ్యాడు, సమరయ పట్టణానికి వచ్చాడు. శిష్యులు ఏం మాటలు చెప్పారు, అయ్యా భోజనం సమయం, భోజనం తీసుకొస్తామంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడియు ఆయన పని తొదముట్టించడియు నాకు ఆహారమైనదని చెప్పాడు అక్కడ. అంటే ఆయన పని అంతా దేవుని పని, తండ్రి పని చేశాడు ఆయన. జక్కయ్య దగ్గరకు వచ్చాడు, నేను నశించిన దాన్ని కదా రక్షించడానికి వచ్చానని చెప్పాడు. ఆయన పని అంతా ఏంటండి, దేవుని పని. హల్లెలూయా. ఈ సంగమా ఈ రోజు సేవకుడైనా విశ్వాసైనా నువ్వు ఏ పని కలిగి ఉన్నావు?
నువ్వేం చూపిస్తున్నావు? నువ్వేం చూపిస్తూ ఉన్నావు? నీ క్యారెక్టర్ ఎలా ఉంది? దేవుని కనపరుస్తున్నావా, లేక నీ టాలెంట్ని కనపరుచుకుంటున్నావా? నీ వాక్చాతుర్యాన్ని కనపరుచుకుంటున్నావా? నీ ప్రత్యక్షతను కనపరుచుకుంటున్నావా, లేక దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను కనపరుస్తున్నావా? ఏది కనపరుస్తున్నావు? నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? ఎందుకంటే నిన్ను, నన్ను, మనందరినీ ఈ ప్రజలు చూస్తూ ఉన్నారు. నీ క్యారెక్టర్ నిర్ణయించింది వాళ్ళే. మన క్యారెక్టర్ గుర్తించింది వాళ్ళేనండి, క్రైస్తవులు కాదు. మొదట వాళ్ళే గుర్తిస్తారు. వాళ్ళ దగ్గర ఈరోజు మన జీవితం ఎలా ఉంది? పిల్లరా, ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో అని తెలుసు. అదే విషయం ఆ ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఆయన క్యారెక్టర్, ఆయన సాక్ష్యము, అతన్ని ఎవరని తెలియజేస్తుందో వాళ్ళందరూ తెలుసుకున్నారు. తెలుసుకున్నారా లేదా? హల్లెలూయా. అలాగే నీ గురించి తెలుసుకున్నారా లేదా? ఈరోజు క్రైస్తవుని యొక్క క్యారెక్టరు, క్రైస్తవుని యొక్క సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది కనుక, అందరూ నిన్ను చూస్తున్నారు కనుక, అందరూ నిన్ను చదువుతున్నారు కనుక, నువ్వు క్రైస్తవుడు అయ్యావు కనుక నువ్వు ఎలా ఉన్నావు? ఎంత జాగ్రత్తగా ఉన్నావు? ఎంత జాగ్రత్తగా నువ్వు ఉన్నావు? యేసు ప్రభు శిష్యులు అడిగాడు, ఏంటండి మనిషి కుమారుని గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారని. నేనంటాను, ఇది నా ప్రశ్న, నేనంటాను, ఎంతమంది నీ గురించి నీవు ఎవరో అని చెప్పుకుంటున్నారు? ఈ పాస్టర్ చాలా మంచోడండి అని చెప్తున్నారా? ఈ పాస్టర్ తిండిపోతాడండి అని చెప్తున్నారా? ఈ పాస్టర్ డబ్బులు పిచ్చోడండి అని చెప్తున్నారా? ఏమని చెప్తున్నారు? ఈ విశ్వాసి ఇలాగని చెప్తున్నారా, అలాగని చెప్తున్నారా, వ్యభిచారం చెప్తున్నారా, దొంగోడని చెప్తున్నారా, మోసగాడని చెప్తున్నారా, ఏమని చెప్తున్నారు? నీ క్యారెక్టర్ గురించి ఏం చెప్తున్నారు ఇతరులు? నువ్వు చెప్పుకోవద్దు, నీ సొంత డబ్బా నువ్వు కొట్టుకోవద్దు. అది ఎందుకు పనిచేయదు? అంత యేసయ్య అంటున్నాడు, నా గురించి ఏం చెప్పుకుంటున్నారు ఈ ప్రజలు, ఆయనకి అది కావాలి. అలాగైతేనే ముందుకెళ్ళగలడు సేవ చేయడానికి. అలాగైతేనే దేవుడు రాజ్యాన్ని కట్టగలడు. ఆయన క్యారెక్టర్ ఏదో ప్రజలు గుర్తించినప్పుడే ఆయన దేవుని మందిరాన్ని కట్టగలడు, ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టగలడు, దేవుని రాజ్యాన్ని, దేవుని మార్గాన్ని సరళం చేయగలడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలడు. మరి ఈరోజు నీ క్యారెక్టర్ ఎలా ఉంది? సేవకులు అడుగుతున్నాను, విశ్వాసులు కూడా అడుగుతున్నాను, మిమ్మల్ని గురించి ఏమని చెప్పుకుంటున్నారు? శిష్యులు ఎందుకు అన్నారు? కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు, లేక ప్రవక్తలు కూడా అని చెప్పారు. బయట వారైతే ఆయన టోటల్గా ఏం చేశారండి? దేవుని చేత పంపబడిన ప్రవక్త అని వాళ్ళు గ్రహించారు. ఎందువల్ల గ్రహించారండి? ప్రవక్త అంటే ఏంటండి? దేవుని యొద్ద నుంచి వర్తమానం తీసుకొచ్చిన వారే ప్రవక్తలు. అంటే వాక్యం చేత నింపబడిన వారే ప్రవక్తలు. అంటే అతన్ని గుర్తించారు, ఇతను ఎవరండి? వాక్యమై ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వారు గుర్తించారండి. ప్రవక్త అంటే వాక్యము కలిగి ఉన్నవాడు అతడు. వాక్యము కొరకే మన మధ్య వచ్చాడు అతడని అక్కడ ఫిలిప్పీ కైసరియా ప్రాంతంలో వాళ్ళు అందరూ గ్రహించారండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు గ్రహిస్తున్నారా? మనం గ్రహిస్తున్నామా? ఒకసారి ప్రియమైన దేవుళ్ళారా, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ప్రభువారు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి కొంత సమయం మాత్రమే ఆమెతో సహవాసం చేశాడు. ఆయన 2 రోజులు 3 రోజులు చేశాడని ఉందండి? లేదు కదా. కొంత సమయం మాత్రమే ఆమెతో సహవాసం చేశాడు ఆయన. అక్కడ చేసేసరికి ఆయన ఎవరో గ్రహించగలిగింది. ఆయన అవునా కదా? గ్రహించగలిగింది. ఏమన్నది? మన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడివా అన్నది. మొదట ఏమన్నదండి? మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని గ్రహించగలిగింది. అంటే ఈ గొప్పవాడై ఉంటాడని.
ఆయన కంటే గొప్పవాడా నువ్వు అడుగుతుందండి. రెండోది ఏమన్నది? నువ్వు ప్రవక్తమని గ్రహించుతున్నానన్నది. మూడోది ఏమన్నదండి? క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదాము, ఆయనే నీవై ఉన్నావు అన్నది. హల్లెలూయా. చూసారండి ఎంత సమయం పట్టిందండి? ఎంత సమయం పట్టింది? ఎంత సమయం పట్టింది? కొద్ది గంటలు, కొన్ని అనుకుందాం 2 గంటలు లేదా 3 గంటలు అనుకుందాం. ఒక 3 గంటల్లో ఆయన ఎవరో గ్రహించగలిగింది. ప్రియమైన సేవకుడా, ప్రియమైన విశ్వాసి, నువ్వు ఎవరో ఇతరులు గ్రహించగలుగుతున్నారా లేదా? నీ పరిచయం గ్రహించగలుగుతున్నారా లేదా? నీ సేవను గ్రహించగలుగుతున్నారా లేదా? నువ్వు చేసే భక్తి జీవితాన్ని గ్రహించగలుగుతున్నారా లేదా? నువ్వు ఎవరో తెలియాలి ప్రజలకి. ఆ గ్రహింపు నువ్వే ఇవ్వాలి. ఈ ఆత్మీయ జీవితంలో నుంచే ఇతరులకి గ్రహింపు రావాలి. నువ్వు నడిచే విధానంలో నుంచే నువ్వు ఎవరు వారికి గ్రహించాలి. నువ్వు మాట్లాడే విధానం బట్టే నువ్వెవరు వారికి తెలియాలి. యేసయ్య చెప్పుకోలేదు అక్కడ నేను ప్రవక్తనని, నేను మెస్సయ్యనని, నేను యాకోబు అంటే గొప్పవాడిని అని చెప్పలేదు. అక్కడ వాక్యం మాట్లాడాడంతే. ఆయన వాక్యాన్ని పంచాడంతే. ఆ సమరయ స్త్రీతో ఆయన ఎవరో గ్రహించగలిగిందా? ఈరోజు మనల్ని గ్రహిస్తున్నారా? ఎక్కడుంది నీ సేవ? ఎక్కడుంది నీ సాక్ష్యం? ఎక్కడుంది నీ పరిచర్య? ఎక్కడుంది నీ ఆత్మీయత? ఎక్కడ దిగజారిపోతున్నావు? ఎక్కడ పడిపోతున్నావు? ఎక్కడ చెడిపోతున్నావు? ఎక్కడ నశించిపోతున్నావు? మనం చెప్పండి. ప్రవక్త అంటాడు, నీ స్నేహితులను నాకు పరిచయం చేయి, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను అన్నాడు. అర్థమైందండి? మన స్నేహితులు పరిచయం చేస్తట నేను ఎలాంటి వాడో తెలిసిపోతాట. ఎందుకంటే ఆయన వాక్యంలో ఉన్నాడు కనుక, ఆయన ప్రవక్త కనుక. అలాగే నువ్వు వాక్యంలో ఉంటే ఇలా అవతల వ్యక్తి ఎవరో నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమవుతుందా లేదండి? హల్లెలూయా. గమనించండి, టాలెంట్ కంటే క్యారెక్టర్ ముఖ్యం. అర్థమైందండి? టాలెంట్ కంటే క్యారెక్టర్ ముఖ్యం. పాత్రగా వాడబడటం కంటే సాక్షిగా జీవించడం ముఖ్యం. నాకు 9 వారాలు ఉన్నాయి, 10 వారాలు ఉన్నాయి, 15 వారాలు ఉన్నాయి. ఏందో ప్రవక్తని, నేను బిషప్ని, డేవిడ్ని, ఏంటండి అపోస్తుల్ని, ఈ టైటిల్స్ పెట్టేసుకొని చైర్మన్ని. ఈ పాత్రను కాదు నువ్వు చూపించవలసింది, ఈ సాక్ష్య జీవితం కావాలి. అర్థమైందండి? కొందరు సేవకులు ఆ చివరిన ఎడ్డింగ్, మొదట ఎడ్డింగ్ పెట్టకపోతే ఒప్పుకోరు. రాలేదా? ప్రభు కాదు పూజారుడు, నేను ప్రభు కాదు, నేను పూజారుడిని, అర్హత కలిగిన వాడిని. నాగా పెట్టండి, అపోస్తులుడని పెట్టండి. ప్రవక్త ఎక్కడికి పెట్టుకున్నాడు ఇంకా కదా? అన్ని రకాల పరిచయం చేశాడు. కానీ బ్రదర్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాత్రగా వాడబడటం కంటే సాక్షిగా జీవించడం ముఖ్యం. నీవు ఈ లోకానికి ఏం చూపించాలనుకుంటున్నావు? నువ్వు అసలు నీ జ్ఞానాన్న, నీ స్వభావాన్న, నీ స్థానాన్న, నీ టాలెంట్న దేన్ని చూపించాలనుకుంటున్నావు? ఏం చూపించాలనుకుంటున్నావు? కొందరు విశ్వాసం కూడా గొప్పగా నటిస్తారండి. మంచి భక్తి పరురాలుగా, భక్తి పరుడుగా కొత్తలు వస్తే దగ్గర నటిస్తారో. కొత్త భాషలు వచ్చాయనుకో, వాళ్ళ భాస్కర్ దగ్గరికి వెళ్ళరు ప్రార్థనకి, కొత్త భాషల దగ్గరికి వెళ్ళిపోతారు. అయ్యా ప్రార్థించండి, చాలా మంది మాట్లాడతారు. ఆయనకి తెలియదు కదా, ఏం చేస్తాడు? ఓ నా సహోదరి, ఓ నా సహోదరి అని ప్రార్థన చేసేస్తాడు. అదే ఎక్కడికి వస్తే
అమ్మ నువ్వు ముందు మార్చుకో, నీ ప్రార్థన అప్పుడు నీ ప్రార్థన అంటాడు దేవుడు, నీకు ఏం అవసరం లేదని మన పాస్టర్ చెప్తాడు. నీ స్వభావాన్ని మార్చుకో అమ్మా, నీ మనసు మార్చుకో, ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు అంటాడు, నేను చేస్తాను ప్రార్థన అంటాడు. కాబట్టి అది నచ్చదు, అది నచ్చదు. కొత్తోడికి అయితే తల ఇచ్చేయచ్చు, ఆయన చేయించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, అయిపోయింది. దేవుడు ఇచ్చేస్తాడా? ఎప్పుడు ఇస్తాడు? నీ స్వభావం మారినప్పుడు ఇస్తాడు. నువ్వు నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో చేయవలసినవన్నీ కూడా చేస్తాడండి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నీ జ్ఞానం చొప్పున, నీ స్వభావం చొప్పున, నీ స్థానాన్ని కానీ, నీ టాలెంట్ని కానీ వినియోగించుకోకు. అప్పుడు నువ్వెవరో ఇతరులకే అర్థమవుతుంది. హల్లెలూయా. రెండో మాట ఏమన్నాడండి? మీరైతే ఎవరిని చెప్పుకొనుచున్నారు అన్నాడు. శిష్యులుగా చూసి అన్నాడా? రెండో మాట అన్నాడు, మీకు ఎవరైనా చెప్పుకున్నారు. సరే, అది నా గురించి అలా చెప్పుకుంటున్నారు, మంచిది. మరి 3.5 సంవత్సరాలు నాతో కలిసి తిరిగారు కదా, మీరు నాతో కలిసే పడుకున్నారు కదా, నాతో కలిసే తిన్నారు కదా, నాతో కలిసే ప్రయాణం చేశారు కదా, నాతో కలిసే సువార్త ప్రకటించారు కదా, అవునా? మరి మీరేమనుకుంటున్నారు? హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఉన్నాయండి. మనం గమనించవలసినవి 2 విషయాలు ఉన్నాయి. ఆయనను గూర్చి అనుకోవడం వేరు, ఆయన గూర్చి చెప్పుకోవడం వేరు. ఆయన గురించి అనుకోవడం వేరు, ఆయన గురించి చెప్పుకోవడం వేరు. అనుకునే వారు ఏం చేస్తారంటే హృదయంలో అనుకుంటారు, అది మంచి అయినా చెడైనా. చెప్పుకోవడం అంటే బయట వారి యొక్క స్వభావాన్ని తెలియజేస్తారు, బయట చెప్పి. అనుకోవడం వేరు, చెప్పుకోవడం వేరు. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు చూసి అంటాడు, సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలుకగలరు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడము కదా అన్నాడా లేదా? మాటలు సరిగా రాలేని వాళ్ళందరూ ఎవరండి? ఇప్పుడు సర్పసంతానం అండి. మాటలో సరిగా పలకలేని వాళ్ళు, యథార్థంగా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఏంటండి? సర్పసంతానం. అందుకనే ఆయన అంటాడు, యోహాను సువార్తలు అంటాడు 4వ అధ్యాయము 43వ వచనంలో అంటాడు, 8వ అధ్యాయము 43వ వచనంలో, మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధన వినకుండటం వల్లనే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగలుగుతున్నారు. ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమును నిలిచిన వాడు కాడు, వాడి అంటే సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధములకు జనకుడనై ఉన్నాడు. ఈ క్యారెక్టర్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళందరూ అపవాద సంబంధులు. వాళ్ళందరూ ఏంటండి? అపవాద సంబంధులు. ఈ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడేస్తుంది ఎలా పడతా, అవునా కదా? ఇంతకీ బయట వాళ్ళు ఏదో చెప్పుకున్నారు, మీరేం చెప్పుకుంటున్నారు? మీ స్వభావాలు అలా ఉన్నాయి అని ప్రభు అడిగాడు. ఇలా మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండలేక, అంతకంటే మించిందట దుష్టి నుంచి పుట్టిందని మరి ప్రభు వారు చెప్తారు కొండ మీద ప్రసంగంలో. మన మాట యథార్థంగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ప్రభు శిష్యులు అడిగాడండి, ఇప్పుడు మిమ్మల్ని అడగచ్చా? నేను అడగచ్చలేదా? ఈ కాపురం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ కాపురం గురించి మీరేమనుకుంటున్నారు? మీ చుట్టుపక్కల ప్రజలు ఏం చెప్తున్నారు మీ కాపురం గురించి? ఎందుకు అడుగుతున్నానంటే పిల్లరా, కేవలం మీ క్యారెక్టర్ని బట్టే సేవకుని యొక్క సాక్ష్యం ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? కాపరి గురించి మీరేమనుకుంటున్నారో తెలియాలి. రెండోది, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు నీ సేవకుడికి ఏం చెప్పుకుంటున్నారో తెలియాలి. తెలిస్తే అప్పుడు అర్థమవుతుందండి నీ సాక్ష్యం కరెక్ట్ అయిందని, నీ క్యారెక్టర్ మంచిదని.
మీ క్యారెక్టర్ మంచిదని. ఎందుకంటే మీ క్యారెక్టర్ని బట్టే, మీ సాక్ష్యాన్ని బట్టే సేవకుని యొక్క సాక్ష్యం ఆధారపడి ఉంటుంది. మరి ఎలా ప్రజెంట్ చేస్తారో మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అంటే ఆత్మ సంబంధమైన విషయంలోనే మనసు ఉంచాలి. మీరు ఎలాగా ఇతరులకి, మీ చుట్టుపక్కల ఉన్న వారికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎటువంటి గుర్తింపు ఉంది మీకు, మీ సేవకునికి కూడా ఎటువంటి గుర్తింపుని ఇస్తున్నారు మీరు. ఇప్పుడు మీ సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు నీ పక్కింటి వారు నీ సేవకుని చూసి వందనాలు అయ్యా అన్నాడు అనుకో, అప్పుడు ఏంటో తెలుసా అర్థం? నువ్వు కరెక్ట్గా ఉన్నావు అని అర్థం. నీ పక్కింటి వాళ్ళు సేవకుడు మీ ఇంటికి వస్తున్నాడు చూసి అయ్యా వందనాలు అయ్యా బాగున్నారయ్యా అన్నారు అనుకో, వాళ్ళు ఏంటండి అప్పుడు మీ సాక్ష్యం బాగుందని అర్థం. మీరు మంచి ఆత్మీయ జీవితంలో ఉన్నారని అర్థం. మీ ఇరుగు వారితోటి, పొరుగు వారితోటి దేవుని ప్రేమను కనపరుస్తున్నారని అర్థం. వారితో మంచి సహవాసం కలిగి ఉన్నారని అర్థం. వారితో క్రీస్తుని గురించి సువార్తను పంచుతున్నారని అర్థం. ఎందుకంటే నీ క్యారెక్టర్ సరిగా లేనప్పుడు నీ సేవకుడి గురించి నువ్వేం చెప్తావు? అప్పుడు వాళ్ళేమి వందనాలు చెప్తారు? నీ సేవకుడిని చూసి మూర్తి తిప్పుకొని పోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నీ క్యారెక్టర్ సరిగా లేదు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండలేదు, చుట్టుపక్కల కలిగి ఉండలేదు. కాబట్టి ఈమె ఒక్కోసారి అంటుంటారు మా సంఘంలో కొంతమంది, నీ పాస్టర్లాగే నేటి మిమ్మల్ని పెంచుతున్నాడు, నీ పాస్టర్లాగే ఇదేనే నేర్పించాడు మీకు. కన్నా వాళ్ళు వదిలేశారు, కట్టుకున్న వాళ్ళు వదిలేశారు. ఏంటండి పాస్టర్ మీద అందరం నీ పాస్టర్ ఇదేమి ఏంటి చెప్తున్నాడు. పాస్టర్ అది చెప్తాడు ఆ సంఘంలో, తన్నుకు చదవండిరా, కొట్టుకు చదవండిరా, మందులు తాగండిరా, సినిమా చూడండిరా, ఆడవాళ్ళరా మీరు 7 గంటలకి టీవీ అయితే రాత్రి 11 గంటల వరకు కూడా సీరియల్ చూస్తూనే ఉండండిరా అని పాస్టర్గా చెప్తాడా? సినిమాలు బాగా చూడండి అని చెప్తాడా? అబద్ధాలు ఆడని నేను చెప్తాడా? సహోదరులతోటి ఏంటంటే మనస్పర్ధలు కలిగి ఉండమని చెప్తాడా? నీ పక్కింటి వాళ్ళతో నిచ్చు గొడవలాడుకోమని చెప్తాడా? మరి ఎలా సువార్త ప్రకటిస్తారు మీరు? సువార్త అంటే పాంప్లెట్స్ పట్టుకొని రోడ్డు మీద పాటలు పాడుకుంటూ వెళ్ళడమే కాదండి. నీవు ఎప్పుడైతే నీ సహోదరులతో నువ్వు ప్రేమగా ఉంటావో అదే సువార్త. నీ ఎరుగు పొరుగు వారితో ఎప్పుడైతే ప్రేమగా ఆదరిస్తావో అదే గొప్ప సువార్త. అనేక మంది మారుస్తారు అంటే వీళ్ళే ఇంత బాగున్నారంటే వీళ్ళు సేవకుడు ఇంకెంత ప్రేమ చూపిస్తాడు. వీళ్ళు సేవకుడు ఎంత ప్రేమ చూపించంటే యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో అని తెలిసేటట్టు ఉండాలి నీ క్యారెక్టర్. ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది అలా జీవిస్తున్నారు చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, మనం వాక్య క్రమంలో నిలిచినట్లయితే మన సాక్షి బాగుంటుందండి. వాక్య క్రమంలో నిలిచుండాలండి. వాక్యం విని వెళ్ళిపోవడం కాదండి, వాక్యం వినిన వాక్య ప్రకారం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ ప్రార్థన ఎందుకంటే తెలుసా? కొంతమంది ప్రార్థన తెలుసా మీకు? చాలామంది ప్రార్థన చేస్తారు, వాళ్ళు చేసిన పాపాలు ఒప్పుకుంటారు, తప్పులు ఒప్పుకుంటారు, కానీ వాటిని విడిచిపెట్టరు. అందుకే మీ ప్రార్థన జవాబు రాదు. వాక్యం మిమ్మల్ని తాకుతుంది, తాకిన వెంటనే మీలో పశ్చాత్తాపం వస్తుంది. అవును ప్రభువా, నేను ఇటువంటి దాన్నే, నేను ఇటువంటి వాడినే, అవునయ్యా 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 అని ఒప్పుకుంటావు దేవుడి దగ్గర. ఒప్పుకోకపోతే తీరే చచ్చి ఉంటావా? ఒప్పుకొని తీరాలంటే ఆయన దగ్గర ఒప్పుకుంటావు, కానీ నేను విడిచిపెట్టావు. అయ్యా ఈ రోజు నుంచి విడిచిపెడుతున్నాను అయ్యా అంటే నీ ప్రార్థన దేవుడు ఆపిస్తాడు. నువ్వు విడిచిపెట్టవు, దాన్ని ఒప్పుకుంటావు అంతే. అలాగే నువ్వు వాక్యం వింటున్నావు, కానీ వాక్య ప్రకారం నువ్వు జీవించట్లేదు, వాక్య క్రమంలో నువ్వు నడవటం లేదు.
వర్తమానం చదవడం కాదండి, వర్తమానంలో జీవితం చూపించాలి మనం. అదే ప్రత్యక్షత. హల్లెలూయా హల్లెలూయా. వాక్యాన్ని కలిగి ఉండడం కాదు, 100 రిఫరెన్స్లు టక్కటగా చెప్పడం కాదు, ఒక్క రిఫరెన్స్ లో నీ జీవితాన్ని చూపించు. ఇతరులు వాడతారు, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. హల్లెలూయా. అదే నిజమైన ప్రత్యక్షత అండి. కాబట్టి పిల్లరా, క్రైస్తవ హృదయం జీవదారులు ప్రవేశిస్తాయి క్రైస్తవ హృదయాల్లో. కానీ అనేకల హృదయాలు కూడా మోసకరమైనవిగా ఉన్నాయి, అవి ఘోరమైన వ్యాధి కలిగినవిగా ఉన్నాయి. అంటే హృదయమే కేంద్రమైనది మన ఆత్మీయ జీవితానికి. ఈ హృదయాలను ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలండి. ఉదాహరణకి చూడండి పిల్లరా, వాహనము యొక్క ఇంజిన్ బట్టే దానికి గుర్తింపు వస్తుంది, ఈ వాహనం చాలా మంచిదని. రెండోది, ఆ కంపెనీ పేరుని బట్టే ఈ వాహనం మంచిదని ఏంటండి దాని విలువ పెరుగుతుంది. ఇంజిన్ బట్టి ఏమవుతుంది? గుర్తింపు వస్తుంది. ఫలానా బండి ఇంజిన్ చాలా బాగుంటుంది అంట, బైక్ బాగుంటుంది అంట. ఆ కంపెనీని బట్టి ఏం చేస్తుంది? గుర్తింపు, విలువ పెరుగుతుంది అండి. అప్పుడు ఆ బండిని ఎంత ఇచ్చినా వెల చెల్లించుకుంటావు. అలాగే క్రైస్తవ జీవితంలో నువ్వు వాక్యాన్ని కలిగి ఉండడమే కాదు, వాక్యంలో జీవించినప్పుడే నీకు విలువ పెరుగుతుంది. నీ విలువ ఏంటో తెలుస్తుంది, నీ గుర్తింపు ఏంటో వస్తుంది. అలా జీవించాలండి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం ఏంటండి, మనం ఎవరమో ఇతరులకు తెలియాలి. కాబట్టి మనం ఎవరు, మన గురించి ఏ సేవకుడు మీరు ఏం చెప్పుకుంటారో మీకు తెలియాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో మాట ఏంటంటే, పేతురు ప్రత్యక్షత గలవాడై యేసుని గుర్తించాడండి. మూడో విషయం ఏమన్నాడు? ప్రత్యక్షత గలవాడై పేతురు యేసుని గుర్తించాడు. ఈ మనిషి గురించి, మనిషి కుమారుడు గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ తర్వాత మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు సమాధానం ఇచ్చాడు. 12 మందిలో ఇచ్చాడా లేదా? హల్లెలూయా. ప్రత్యక్షత గలవాడే యేసుని గుర్తించాడు పేతురు. ఎటువంటి ప్రత్యక్షత అంటే, మనం సంఖ్యలు లెక్క కడితే గుర్తిస్తే పిల్లలు అందులో మనకు కనపడుతుంది. ఏంటంటే, మన మత్తయి సువార్త 16:16 అడిగాడు, చెప్పాడు ఆయన ఏమని? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అంటే ఏంటండి? మత్తయి అనగా దేవుని వరం అని అర్థం. అంటే దేవుని వరం అని అర్థము. అంటే పేతురు ఏంటండి? మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 16వ వచనములో ఉన్న గ్రేస్ని పొందుకున్నాడు. లెక్కలుగా మనం కడితే, లెక్కలు కట్టి చూస్తే ఆ 16:16లో గ్రేస్ కనబడుతుంది, కృప కనబడుతుంది, దేవుని కృప కనబడుతుంది. ఆ కృపను బట్టే అతడు ప్రత్యక్షత గలవాడై అతడు చెప్పగలిగాడండి. ఆ లెక్కల తర్వాత చూసుకోవచ్చు కానీ చెప్పగలిగాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాడండి. హల్లెలూయా. అర్థమైందని చెప్పాడా లేదా? అంటే ఏంటండి? తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన యేసుగా, క్రీస్తు అనే పరిశుద్ధాత్మగా ఉన్న ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని ప్రత్యక్షతో పేతురు చెప్పాడు. అందరూ ముగ్గురు దేవుళ్ళు అనుకుంటున్నారు, కాదు ఒక్క దేవుడివే నువ్వు అని పేతురు తన ప్రత్యక్షత ద్వారా ఏం చేశాడండి? వాక్యపు బయలుపాటు ద్వారా ఏం చెప్పాడండి? నువ్వు దేవుని కుమారుడని క్రీస్తు అన్నాడు. అంతే. దేవుడు అంటే తండ్రి, కుమారుడు యేసు క్రీస్తు అనగా అభిషక్తుడు లేక పరిశుద్ధాత్ముడు. ఏంటండి? తండ్రి ఎక్కడే ఉన్నాడు, కుమారుడు అక్కడే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అక్కడే ఉన్నాడు. ఆ పేరే, ఆ మూడింటిలో ఉన్న భావమే ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రభు అయిన అంటే తండ్రి, కుమారుడు అంటే యేసు అనగా కుమారుడు, క్రీస్తు అనగా పరిశుద్ధాత్ముడు.
ఆ మూడు ఒకే పేరు కలిగి ఉన్నాడు ఆయన. అందుకనే ఆ మాట అన్నాడు, నువ్వు దేవుని కుమారుడని క్రీస్తు అన్నాడు. అంతే, అదే నిజమైన ప్రత్యక్షత. ఈరోజు నువ్వు కనుగోవాలి, దేవుడు ఒక్కడా ముగ్గురా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏం చెప్పాడు? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? ఈరోజు చాలా మంది మత్తయి సువార్త 8వ రాయమని వాక్యం పెట్టి బాప్తిసాలు ఇస్తున్నారు. చాలా మంది ఇస్తున్నారా లేదా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున్న, నామములు అన్నాడా, నామమున్న అన్నాడు? అక్కడ ఒకసారి చూస్తారా? నామమున్న అంటే ఏకవచనమా బహువచనమా? తండ్రి యొక్కయు ఉన్నదా లేదా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త ఉందా? 28వ అక్కడ వచ్చాను. నేను ఎందుకు చెప్తుంటే ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నానండి. హల్లెలూయా ఉందండి. 19వ వచనం ఉందా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామములోనికి, నామములు అనలేదు, బహువచనం పలకలేదు, నామము ఏకవచనము, నామములోనికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు. అవునా? ప్రభు చెప్పాడు స్వయంగా. ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. శిష్యుల్లో పెద్ద అయిన వాడు ఎవరు? పేతురు. పెద్దోడు ఎవరు? పేతురు. ఆ పేతురు ఏం చేశాడు? అపోస్తుల కార్యంలో 2:38 ప్రకారం ఏం చేశాడు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. అంతేగాని తండ్రి యొక్క కుమారు యొక్క నామంలో పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇవ్వలేదు కదా. ఒకవేళ ఎక్కడన్నా బైబిల్ ఇచ్చినట్టు ఉందా? ఎవరు శిష్యులైనా సరే బైబిల్ ఎక్కడైనా తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మకి నామంలో బాప్తిసం ఇచ్చినట్టు ఉందా? ఇస్తే మంచిదే. కానీ శిష్యులు ఆ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చారు. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం గురించి మాట్లాడతాడు. అపోస్తల కార్యం అంతా ఎక్కడ కూడా ఇచ్చినట్టు ఉండదు. అదే ప్రత్యక్షత పేతురు ముందుగానే పొందుకున్నాడండి. హల్లెలూయా. ముందుగానే పొందుకొని అన్నాడు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పేశాడు. అంతే. హల్లెలూయా. ప్రభు వారు వెంటనే ఆలస్యం చేయకుండా స్పందించాడండి. ఎందుకంటే ప్రత్యక్షతలో తను ఎవరో కనుక్కోగలిగాడు పేతురు. వెంటనే స్పందించి వెంటనే అన్నాడు, అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అన్నాడు. అన్నాడా లేదా? లేకపోతే పేతురు నీకు మద్యం పోయిందా? నా గురించి ఏంటి చెప్పమంటే నువ్వేటి అలా చెప్తున్నావు అనొచ్చు కదా. నా గురించి మీరేమనుకుంటున్నారంటే చెప్పొచ్చు కదా, కొన్ని మాటలు చెప్పొచ్చు కదా, సింపుల్గా చెప్పేసేవి అనొచ్చు కదండి. దేవుని కుమారుని క్రీస్తు అని చెప్పాను అనలేదండి. వెంటనే స్పందించి అంటున్నాడు. ఏమన్నాడండి? సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరుడెవరు నీకు బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారట? పరలోకమందున్న తండ్రి. నరుడెవరు అతనికి బయలుపరచలేదు. సీమోను బర్యోనా, హల్లెలూయా. ఈ మర్మములన్నీ ఎవరు బయలుపరుస్తారండి? దేవుడే బయలుపరుస్తాడు. దానియేలుకి దేవుడే బయలుపరిచాడు. యోసేపుకి దేవుడే బయలుపరిచాడు. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు అంటున్నారు, సీమోను బర్యోనా. బర్యోనా అంటే ఏంటండి? తన తండ్రి నామములో యోహాను కుమారుడు అయిన సీమోను అని ఉంటుంది సార్. బర్యోనా ఏంటండి? నీవు ధన్యుడు అని పిలిచాడండి. అప్పటి వరకు సీమోను అని పిలిచాడు, అప్పటి వరకు పేతురు అని పిలిచాడు. ఎప్పుడైతే తన ప్రత్యక్ష ద్వారా తనను కనబరిచాడో ఏమన్నాడండి? సీమోను బర్యోనా అంటే తన తండ్రి నామమును బట్టి అతను ధన్యుడిగా గుర్తించాడు. తన తండ్రి నామం అంటే పేతురు యొక్క తండ్రి నామం కనపరచబడింది. అర్థమవుతుందండి?
హల్లెలూయా. హల్లెలూయా. గ్రీకు పదంలో బర్యోన అంటే యోన కుమారుడు అని అర్థం. అదే గ్రీకు పదంలో ఆ యోన అనే దానికి యోహాను లేదా యోన అని కూడా అర్థాలు వస్తాయి రెండింటికి. కాబట్టి అతడు యోన అన్నాడు, భర్యోన అని అన్నాడు. భర్ అంటే ఏంటండి? కుమారుడు అని అర్థం. యోన అంటే యోహాన్ అని వస్తుంది, యోనని కూడా వస్తుంది. ఒకే పేరుకి అర్థము వస్తుంది గ్రీకు పదంలో. తన తండ్రి పేరుని బట్టి అతను ఏం చేశాడండి? పిలిచాడండి. ఆయన మొట్టమొదట పేతురుని పిలిచినప్పుడే అన్నాడు, సీమోను కుమారుడువైనా, ఆ యోహాను కుమారుడువైనా సీమోను నువ్వు ఇక్కడి నుంచి నీవు కేఫా అనబడదు అన్నాడు. అన్నాడా లేదా? అంటే దేవుని యొక్క ప్రణాళిక పేతురు మీద ఉన్నది. పేతురు మీద ఉన్నది కనుకనే అతడు ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ఎవరో కనుగొనగలిగారు. ఈ రోజు దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉన్నది కాబట్టి మనం ఆయన కుమార్తెలం అయ్యాము. ఆయన వర్తమానం మన దగ్గరికి వచ్చింది. ఈ రోజు నీకు ఇవ్వబడిన వర్తమానం ద్వారా, ఆ ప్రత్యక్ష ద్వారా ఆయన ఎవరో కనుగొనగలగాలి. నీ మార్గం ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు ఎక్కడ కూరుకెళ్ళి ఉండాలో తెలుసుకోగలగాలి. నీ గమ్యం ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి. అవునా కదా? హల్లెలూయా. 16 అది దేవుని యొక్క ప్రణాళిక అండి. దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే పేతురు చెప్పలేడు. మత్తయి సువార్త 16:18 అంటాడు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారా దాని ఎదుట నిలువ నేరవని చెప్తున్నాను అన్నాడు. పేతురునే. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇంకో అంటాడు, సీమోను నిన్ను మనుషులు బట్టే జాలరుగా చేస్తాను, ఇక్కడి నుంచి చేపలు పట్టమన్నాడు. అర్థమవుతుందండి? ఆఖరుని కూడా యేసుప్రభువు ప్రత్యక్షతతో తన శిష్యులు కనపరుచుకుంటూ, ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత కనపరుచుకుంటూ, ఆఖరిని కూడా పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, ఏంటండి ఏమంటాడు? పేతురు చూసి అంటాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా సంఘాన్ని నా గొర్రెలు గాయన్నాడు. బాధ్యతను అప్పగించాడు. ఎందుకంటే అతడు ప్రత్యక్షత పొందుకున్న వారే ఏంటండి ఆ బాధ్యతను నిర్వర్తించగలరు, ఆ వాక్యాన్ని నెరవేర్చగలరు, ఆ వాక్యంలో నిలిచుండగలరు. కాబట్టి అతడు తన ఎన్నికలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఎన్నుకొని ఈ వర్తమానంలో తీసుకొచ్చాడు. అర్థమైందండి? ఇది దేవుని యొక్క ప్రణాళిక అండి. ఆ ప్రణాళికను మనం గుర్తించేవారుగా ఉండాలి. చెప్పేసాడు అంతే. ఆయన ఏమై ఉన్నాడో చెప్పేశాడు. కానీ ఈరోజు చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఇంకా ప్రభు ఏమై ఉన్నాడో గుర్తించలేకపోతున్నారు. ఆయన బాప్తిసం తీసుకోవాల్సిన పని ఏంటి? ఆయన ప్రభురాత్రి భోజనం పాల్గొంపులు పొందవలసిన పని ఏంటి? అవునా? ఆయన మరణించవలసిన పని ఏంటి? పునరుద్ధరణ అవ్వాల్సిన పని ఏంటి? సమాధి చేయవలసిన పని ఏంటి? సువార్త చేయవలసిన పని ఏంటి? ఇదంతా మనకు మాదిరే కదా. అవునా? ఈ మాదిరిని ఎవరు చేయాలి? మనమే కదా చేయాలి. ఆయన మాదిరి నుంచి పోయాడు. ఆ మాదిరిని కనుగొనడమే ప్రత్యక్షత అయినది. ఆ మాదిరిలో జీవించడమే నీకు ఇచ్చిన ప్రత్యక్షత అయినది. ఎంతమంది ప్రత్యక్షత కలిగి ఉంటున్నారు ఈరోజు? నీ సేవ ఏంటి? నీ జీవితం ఏంటి? నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవం ఏంటి? నువ్వు ఎలా క్రీస్తు కొరకు జీవిస్తున్నావు? ఎలా దేవుని కొరకు బ్రతుకుతున్నావు? దేవుని కొరకు ఎలా సేవ చేస్తున్నావు? ఎలా పరిచయం చేస్తున్నావు? అదే కదా. అవునా? ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతతో చెప్పాడో వెంటనే ఏమన్నాడండి? పిలవడమే కాదు, ఏమన్నాడండి? వెంటనే అధికారంతో కూడినటువంటి తాళపు చెవులు ఇచ్చేసాడండి. అధికారంతో కూడినటువంటి తాళపు చెవులు ఇచ్చేసాడు. పేతురుకి ఇచ్చేసాడు. అధికారంతో కూడినటువంటి తాళపు చెవులు ఇచ్చేసాడండి. అవి ఈ భూలోక సంబంధమని కాదండి. అధికారము ఆ తాళపు చెవులు ఈ భూలోక సంబంధమని కావండి. అవి పరలోక సంబంధమైనవి. ఆ రెండు తాళపు చెవులు ఏంటంటే క్రీస్తు అనే బండపై సంఘమును కట్టుటనే అధికారమును పేతురుకి ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఆ సంఘం యొక్క తాళపు చెవులు పేతురుకి ఇచ్చాడు దేవుడు. అంటే పిల్లరా, పేతురు ఏ ప్రత్యక్షతనైతే కలిగి ఉన్నాడో ఆ ప్రత్యక్షతనే ప్రభు మరలా
ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు? ఇందా చదువుకున్నావు కదా, ఏ ప్రత్యక్షత అది? నీవు దేవుని కుమారుడు అని క్రీస్తువి. ఆ ప్రత్యక్షత కలిగినటువంటి తాళాన్ని ఏం చేశాడు? ఇదిగో నీకు ఇచ్చేశాను, నువ్వు భూమి మీద ఉండి దాన్ని నువ్వు విప్పావు అనుకో, పరలోకం ఇవ్వబడుతుంది. నువ్వు భూలోకం నుంచి మూసేసావు అనుకో, పరలోకం ఇవ్వబడుతుంది. ఆ తాళమే నీకే ప్రత్యక్షత అయితే కలిగి ఉందో ఆ ప్రత్యక్షత తాళం నీకు ఎత్తానని అపోస్తలులు 2:38 ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలులు 2:38 ఇచ్చేసాడంతే. ఆ తాళం చెవులు వాడు. ఆ తాళం చెవులు ఏం చేయాలా? నువ్వు వాడు. తాళపు చెవులు 38, 42. అవునా కదా? ఏంటి? యేసుక్రీస్తు నామములో బాప్తిసము, పరిశుద్ధాత్మ అనే వరము, బోధ, సహవాసము, రొట్టె విరిచుట, ప్రార్థన. ఇవే తాళపు చెవులు. ఏ ప్రత్యక్షత అయితే నువ్వు కలిగినా అదే ప్రత్యక్షత నీ చేతులు పడుతున్నా తాళాలుగా. క్రీస్తు అనే బండ మీద నువ్వు దేవుని సంఘాన్ని కట్టడానికి నీకు అధికారం ఇస్తున్నా. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు అధికారం నువ్వు కలిగి ఉన్నావా? ఆ ప్రత్యక్షత నువ్వు కలిగి ఉన్నావా? ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి పిల్లలు, ముందు అయిపోయింది. చాలా విషయాలు ప్రవక్త గారు చెప్పిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు పిల్లరా, ఆత్మ సంబంధమైన మందిరాలు మనం కట్టాలండి. ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం ఈ లోకంలో జీవించాలంటే నువ్వు వాక్య క్రమంలో నిలుచుంటావు. దేవుడిచ్చిన ప్రత్యక్షత నువ్వు పొందుకోవాలా. ఆ ప్రత్యక్షతలో నువ్వు నిలిచి ఉండాలా. నువ్వు నిలిచి ఉంటేనే సేవకుడైనా విశ్వాసైనా. ఏదో సేవ చేసుకొని వెళ్ళిపోతానంటే కాదండి. ఏదో అలాగా ఆదివారం కూడా చర్చికి వెళ్తే సరిపోతుందని అనుకోవడం కాదండి విశ్వాసులారా. నిన్ను బట్టి అనేకులు మారాలి. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నువ్వు వాడబడుతున్న పాత్రను బట్టి అనేకులు నిన్ను చూసి మారాలి. అదే సువార్త, అదే నీ ఆత్మీయత. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇందాక పాస్టర్ గారు చదివించారు, ఏమన్నాడండి? నా ఆనందమును నా కిరీటమునై ఉన్నవారులారా అన్నాడు ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని చూసి. విశ్వాసులట తన ఆనందము తన కిరీటమై ఉన్నారట. వాళ్ళు అంతగా పొగుడుతాడండి ఆ సంఘంలో ఉన్న వాళ్ళని చూసి. ప్రభువునందు స్థిరులుగా ఉండండి అన్నాడా? అలాగని అన్నాడా లేదా? ఈరోజు మనం స్థిరులుగా ఉండాలి. నువ్వు నిజంగా దేవుని మందిరం కట్టాలనుకుంటే, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలనుకుంటే, ఆ ఎత్తబాటులో నువ్వు ఉండాలంటే వాక్య క్రమంలో నిలిచుండాలి. వర్తమానాన్ని కలిగి ఉండాలి, ప్రత్యక్షతను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలండి. పరిశుద్ధాత్మ లేకపోతే అసలు నీకు ఏ అర్హత లేదని ప్రాప్తి చెప్తానండి. పరిశుద్ధాత్మ అనేది నీకు లేకపోతే అసలు నీకు ఏ అర్హత లేదు అసలు. తెలుసండి, సంఘ పెద్దలే కానీ, సాంఘ లీడర్లే కానీ, వాయిద్యాలు వాయించే సంగీతం వాయించేవారే కానీ, సంఘంలోని విశ్వాసాలే కానీ పరిశుద్ధాత్మ పొందుకోకపోతేటండి బలిపీఠం దగ్గరికి, ఫుల్ పీఠ దగ్గరికి వచ్చి ప్రార్థించకూడదట. పరిశుద్ధాత్మ పొందకపోతే, పరిశుద్ధాత్మ నీకు లేకపోతే ఇంకేమంటాడో తెలుసండి, ప్రకటనలు కూడా చెప్పకూడదట, సాక్ష్యం కూడా చెప్పకూడదట. సంఘ క్రమంలో నిలవలేనటువంటి వారట దేవుని సన్నిధిలో బలిపీఠం వద్ద నిలిచే హక్కే లేదట వాళ్ళకి. దేవుని సన్నిధిలో నిలిచే హక్కే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి ఈరోజు సంఘం. అర్థమైందండి? పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ ఏమిస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ నీకు పొందుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, వాక్యానికి లోబడి జీవించాలి, యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, నీ కుటుంబంతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. నీ కుటుంబంతో, ఆ తర్వాత సహోదరులతో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఏడవదిగా నీ సేవకునితో మంచి ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి
అప్పుడే దేవుడు పరిశుద్ధాత్మని మీద పొందవేస్తాడు. లేకపోతే లేదు. లేకపోతే ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత లేని సేవ ఎంతకాలం చేసినా, ప్రత్యక్షత లేని ఆత్మీయ జీవితం ఎంత జీవించినా అది వృధాగానే పోతుందండి. 10 మంది కన్యకలు పట్టుకున్నారు డ్యూటీలో, 5 సెలెక్ట్ అయ్యారు, 5 వెనకపోయారు. తెలుసు కదా మీకు. మిమ్మల్ని నేను ఎరగనన్నాడు ఆయన. ఎవరో నాకు తెలియదు అంటున్నాడు, ఎరగనంటున్నాడండి. ఎంత ఇదండి. ఎందుకంటే మీరు రోడ్డు మీద వెళ్ళారు, రోడ్డు మీద ఏదో అవసరం వచ్చింది, పాస్టర్ గారు ఎదురైన తర్వాత పాస్టర్ గారు అండి ఇలాగ అవసరం వచ్చిందండి పాస్టర్ గారు అండి అంటే, అమ్మ నువ్వు ఎవరున్నా నాకు తెలియదు అన్నారు అనుకో పాస్టర్ గారు, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? గుండ్లు బాగా చేసుకుంటావు. అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాను, ఇన్ని రకంగా జీవిస్తున్నాను, నేను ఎవరో తెలియదని చెప్పి పాస్టర్ గారు, ఎంత బాధ ఉంటుంది నీకు. అలాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి ప్రత్యక్షత లేనటువంటి భక్తి జీవితం చేసి పరిశుద్ధాత్మ పొందలేనటువంటి అనుభవంలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే పైకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరో నాకు తెలియదని ప్రభు అంటే నీ పరిస్థితి ఏంటి? భూమి మీద ఉన్నటువంటి సేవకుడు అంటేనే అంత బాధపడుతున్నావే, మరి పైన ఉన్నటువంటి ప్రభు నువ్వు ఎవరో నాకు తెలియదంటే ఏంటి నీ పరిస్థితి? నువ్వు పరలోకం వెళ్ళగలవా? దేవుని రాజ్యానికి వెళ్ళగలవా? ఆ నిశ్చయతలో చేరుకోగలవా నువ్వు? ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రాత్రి ఈ చర్చ్ యానివర్సరీ డే సందర్భంగా మన ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడాలి. దేవుడు ఎవరో మన ఇది ఉండాలి. అర్థమైందండి? మనం ఎవరో ఈ ప్రజలు తెలుసుకుని ఉండాలి. అప్పుడేనండి సజీవమైన రాళ్ళ వల్లే ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడతాం. లేకపోతే చాలా విషయాలు ఉన్నాయి. పిల్లలు ఇంతతో ముగిస్తున్నాం. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తున్నాం.